టచింగ్ లేక అంటే హిందుత్వ ఉన్నటువంటి వాళ్ళ హార్ట్ టచింగ్ మాత్రం ఉన్నది. చాలా మందికి ఏంటంటే కట్టర్ హిందుత్వ ఉన్నటువంటి వాళ్ళు కూడా అరే బీజేపీ ఇక్కడ రావాలనుకున్నప్పుడు కట్టర్గానే కావాలి కదా అనేది ఉన్నది, ఫస్ట్ నుంచి కూడా ఉన్నది. కానీ ఇక్కడ అట్లా కాకుండా కాంప్రమైజింగ్ లీడర్షిప్ తోటే పోతున్నారు అనేది మాత్రం క్లియర్ కట్ గా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ యాస భాషలో పర్ఫెక్ట్ గా జనాన్ని కన్విన్స్ చేసేటట్టుగా ఉండాలి ఏ ఇష్యూ అయినా కానీ. అటువంటిది ఐ డోంట్ థింక్ రామచంద్రరావు దగ్గర అది లేదు. చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అయినా. సో అట్లా ఉండొద్దు కదా. నువ్వు ఏ అంశం తీసుకున్నా కానీ నువ్వు ప్రతి ఒక్కరికి కనెక్ట్ కావాలి. మనకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు పక్కకు పెడదాం, రఘుకో పృథ్వీరాజ్ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ జనానికి మాత్రం నువ్వు బీజేపీ యాజ్ అ పార్టీని నువ్వు కమ్యూనికేట్ చేయాలంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఇది తెలంగాణకు ఇంకా మంచిదే అనిపించింది నాకేంటంటే. ఇది మంచిదే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు మళ్ళీ వీళ్ళు వచ్చినాక వీళ్ళు కూడా ఏ రాయి అయితే నెత్తి వెళ్ళగొట్టుకుంటేందుకు లెక్క ఉంటుంది ఇప్పుడు మనం ముచ్చట. ఇప్పుడు కూడా అదే కదా, వీళ్ళంతా కూడా ఒకటే కదా, ఏం మనం చూస్తలేమా? వీళ్ళు కూడా ఉద్యోగాలు అంటారు, వీళ్ళు లేకపోతే వీళ్ళు చేసారు, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసిరు, కాంగ్రెస్ వాళ్ళు చేయబట్టిరి. అందరు మూడితోటి జనం నష్టపోయినాం ఇక్కడ మాత్రం తెలంగాణ ప్రాంతంలో. సో తెలంగాణకు మంచిదే అని అంటే ఇప్పుడు ఒక చర్చ స్టార్ట్ అయింది, అది మేమే స్టార్ట్ చేసినాం. తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ అవసరం ఉందేమో అన్న ఒక బలమైన ఇది కనబడుతున్నది. ఇప్పుడు ఉన్నది, గతంలో కూడా కనబడ్డది. ఎందుకంటే బీఆర్ఎస్ కొలాప్స్ తర్వాత వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసిన వ్యవహారము, ఈ అరాచకాలు ఇవన్నింటి తర్వాత దెర్ ఇస్ నో లోకల్ పార్టీ. ప్రజలు ఆ వైపుగా కూడా ఆలోచించట్లేదు. ఏమన్నా కాంగ్రెస్ మరీ దారుణంగా తయారై ఇంకొక ఆల్టర్నేట్ లేని పరిస్థితులు ఏమో చెప్పలేం అప్పుడు. సో అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని ఇప్పుడైతే అనుకుంటలేరు. మరి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలా? కాంగ్రెస్ ఫెయిల్యూర్, బీఆర్ఎస్ గతంలో ఫెయిల్యూర్, భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఈ నిర్ణయము, ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? సో ఇంకొక లోకల్ పార్టీకి బలమైన అవకాశం ఉన్నది. తమిళనాడులో ఎట్లయితే లోకల్ సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుందో మన దగ్గర కూడా ఉన్నది, తెలంగాణ వాదము, మన కల్చర్ ఇవన్నీ నేపథ్యంలో. సో లోకల్ పార్టీ అవసరం ఉందేమో నాకు అనిపిస్తున్నది. సో అందులో నేను ఒక వీడియో చేసిన ఈటెల కొత్త పార్టీ పెడితే ఎట్లుంటుంది అన్న ఒక యాంగిల్ని తెర మీదకి తీసుకొచ్చిన. మీకేమనిపిస్తున్నది? తెలంగాణలో ఇప్పుడు కాదు, 93, 94, 95 నుంచి ఎప్పుడైతే సపరేట్ తెలంగాణ భావజాల వ్యాప్తి ఎప్పుడైతే జరుగుతున్నదో అప్పటి నుంచి ఇక్కడ ఒక రీజనల్ పార్టీకి అవసరం ఉండే. ఓకే, ఆ దాన్ని అదనుగా తీసుకుని 2001లో కేసీఆర్ పెట్టిండు. కానీ కేసీఆర్ పెట్టిన తర్వాత కూడా పీపుల్స్ ఆస్పిరేషన్స్ కు తగ్గట్టుగా కేసీఆర్ నాయకత్వం లేకుండే. ఆయన మూవ్మెంట్స్ నడపలేదు, ఫక్త్ రాజకీయం నడిపిండి ఆయన మొత్తం. పైసలు పదవుల రాజకీయాలు చుట్టే తిరిగిండి ఆయన మొత్తం. తెలంగాణ వ్యతిరేక శక్తులతో కూడా కలిసిన ఉదంతాలు ఉన్నాయి. సో అప్పుడు కూడా